అందరికీ నమస్కారం. జూలై 4న కోబ్రా సిచ్యువేషన్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాము. డార్క్ అట్లాంటియన్ నెట్వర్క్లు పూర్తిగా తీసివేయబడ్డాయి. ఇది చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంది. దీని ఫలితంగా ఉపరితల జనాభా నుంచి లూర్కర్ను విడదీసే ప్రక్రియ చివరికి ప్రారంభమైంది. ఈ ప్రక్రియకి మొదట 1 లేదా అంతకంటే ఎక్కువ సమయం టెస్టింగ్ ఫేజ్గా ఉంటుంది. ఈ దశలో కాంతి శక్తులు లూర్కర్ను ఉపరితల జనాభా నుంచి విడదీసే ప్రక్రియలో వారి యొక్క రెస్పాన్స్ను బట్టి అంచనా వేసి దానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తారు. ఈ టెస్టింగ్ ఫేజ్ అయిపోయిన తర్వాత అసలు విడదీసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీరు దీనిని గ్రహాలకు పట్టిన దెయ్యాలను వదిలించే వైద్య ప్రక్రియగా చూడవచ్చు. ఇప్పటి వరకు మానవ వ్యక్తిత్వాలతో చిక్కుకొని ఉన్న క్వాంటం మరియు సబ్ క్వాంటం ఎనామలీ క్రమంగా విడిచిపెట్టడం ప్రారంభమవుతుంది. సగటున మానవులందరూ 90% వరకు ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. లైట్ వర్కర్లందరూ 80% వరకు ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. ఈ ప్రక్రియ ముగుస్తున్న కొద్దీ ఇన్ఫెక్షన్ శాతం తగ్గటం ప్రారంభమవుతుంది. అలాగే మానవులు కాంతితో మరింత అనుసంధానం అవటం ప్రారంభిస్తారు. అలాగే వారు మంచి అనుభూతులు చెందటం కూడా మొదలు పెడతారు. మనము ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఈ ప్రక్రియలో పీక్ స్టేజ్లో ఉంటాము. డీప్ ఇన్నర్ వర్క్కి లైట్తో ఇన్నర్ కనెక్షన్ బలోపేతం చేసే సమయం ఇది. గెలాక్టిక్ సీ ఆఫ్ లవ్తో ఈ సోలార్ సిస్టమ్ అలైన్మెంట్ చేసే చివరి ప్రక్రియను ప్రారంభించడానికి తగినంత ఎనామలీని తొలగించబడింది. ఇప్పటికీ సోలార్ ప్లాస్మా లూర్కర్ నియంత్రణలో గణనీయమైన స్థాయిలో ఉన్నప్పటికీ హీలియోపాజ్ వద్ద ఇప్పటికే అలైన్మెంట్ ప్రాసెస్ ప్రారంభమైంది. విభిన్న నక్షత్ర జాతులు వారి నౌకాదళాలు హీలియోపాజ్ను దాటి ఉంచి అవి సోలార్ సిస్టంలోకి కాంతి కిరణాలను పంపుతూ లూర్కర్ని విడదీస్తున్నాయి. మీరు చింతామణి లేదా ఇతర టెక్టైట్స్తో ధ్యానం చేయటం ద్వారా ఆ టెక్టైట్స్ ఉద్భవించిన నక్షత్రాన్ని ఈ సోలార్ సిస్టమ్ను లైట్ ఫిలమెంట్తో అనుసంధానించడం ద్వారా ఈ ప్రక్రియలో సహాయపడవచ్చు. గెలాక్టిక్ సెంట్రల్ రేస్ జీవులు సోలార్ సిస్టంలోకి భారీగా ప్రవేశించి వివిధ చంద్రులను, గ్రహ శకలాలను, అలాగే అంగారక గ్రహంపై ఉన్న అనేక పురాతన పోర్టల్ స్టార్గేట్లను యాక్టివేట్ చేస్తున్నారు. న్యూ అట్లాంటిస్ పుట్టుక కోసం హ్యూమన్ కాన్షియస్నెస్ను సిద్ధం చేయటం ప్రారంభించడానికి, అలాగే పాజిటివ్ అట్లాంటిస్ జ్ఞాపకాలను యాక్టివేట్ చేయడంలో ఇది సహాయపడుతుంది. అగార్థా నెట్వర్క్ గ్రహం యొక్క ఉపరితలంపై ఉన్న కాంతి యొక్క ఎనర్జెటిక్ పోర్టల్స్ను యాక్టివేట్ చేయటం కొనసాగిస్తోంది. తద్వారా లిబరేషన్ ప్రక్రియలో సహాయపడుతుంది. మీరు ఎమరాల్డ్ ధ్యానం ద్వారా అగార్థాతో కనెక్ట్ అవ్వవచ్చు. గ్రహం యొక్క ఉపరితలంపై గాడెస్ టెంపుల్ నెట్వర్క్ నెమ్మదిగా నిర్మించబడుతుంది. ఈ నెట్వర్క్ గ్రహం ట్రాన్స్ఫర్మేషన్ ప్రక్రియ బ్యాలెన్స్ చేయడంలో శక్తివంతంగా సహాయపడుతుంది. అలాగే గ్రహం యొక్క ఉపరితలంపై వివిధ పాజిటివ్ డ్రాగన్ గ్రూప్స్ శక్తివంతంగా యాక్టివేట్ చేయబడుతున్నాయి. ఈ ప్రక్రియలో పాల్గొనడానికి తైవాన్ మరియు మలేషియాలో రైజ్ ఆఫ్ ది డ్రాగన్ వర్క్షాప్లో చేరడానికి మీ అందరికీ స్వాగతం. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.